తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రత్యేకించి ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరనుకున్నట్టు ర్యాంకులు సాధిస్తారు. మీరనుకున్నట్టు విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి డెంటలు, లా, ఇంజినీరింగు, మెడిసిను ఈ విద్యార్థులకు మంచి మంచి ర్యాంకులు మీరు ఊహించినంత మంచి ర్యాంకులు సంపాదించే అవకాశం కనబడుతోంది. కొన్ని గోప్య విషయాలు మీరు ఏవైతే దాద్దాము అని అనుకుంటున్నారో అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ప్రతి రంగానికి సంబంధించిన స్త్రీలు పురుషులు కానీ మీరు ఏదైతే సీక్రెట్ అనుకుంటున్నారో ఆ సీక్రెట్ బయటపడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వ్యవహరించండి. మితంగా మాట్లాడండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం ఉంటుంది. సంతానం కావాలి అని అనుకున్న వాళ్లకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవడం కానీ మనసాదేవి అమ్మవారి అష్టోత్తరం చదవడం కానీ చేసినట్టయితే సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహం కాని వారు స్త్రీలైనా పురుషులైనా కానీ ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే వివాహానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అనుకోని బదిలీలు ఆకస్మికంగా మీకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలు చేసే అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు రావాల్సిన ఏరియర్స్ బకాయిలు అవన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి. నిరుద్యోగులకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్యాకేజీతో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా మీరు సూర్యనారాయణ మూర్తికి అంటే సూర్యుడికి ఉదయం పూట సూర్యోదయ సమయంలో కనుక అర్ఘ్యం ఇస్తూ ఎర్రని పండుని ఎర్రని పువ్వుని పూజకు ఉపయోగించి ఎర్రని పండుని నైవేద్యంగా పెట్టినట్టయితే స్వామివారి అనుగ్రహంతో మీకు ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది ఈ పరిహారాన్ని ఈ రోజు ఉదయాన్నే చెయ్యండి. సాయంత్రం చేసిన ఫలితం ఉండదు. కాబట్టి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు. నమస్తే అండి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కృషి ఫలించే అవకాశం ఉంది. ఈ రోజు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉంటుంది. బంధువులతోనూ మిత్రులతోనూ మీరు అన్యోన్యంగా ఉంటారు. మీ మీద గతంలో ఏమైనా నిందలు పడి ఉంటే అవి సమసిపోతాయి. ఈ రోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణాల పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరీ తప్పదు అని అనుకుంటేనే తప్ప ప్రయాణానికి ముందుకు వెళ్ళకండి. అయితే ఆర్థిక పరంగా మీరు ఏదైనా ఇవాళ పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారాలు విస్తరించాలన్నా లేదా అప్పులు ఇవ్వాలన్నా ఏదైనా తీర్చాలన్నా ఏ విషయమైనా సరే డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత నమ్మక ద్రోహం మీకు జరిగే అవకాశం కనబడుతోంది. అంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఈ రోజు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగానే ఉంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, గులాబీ రంగు, తెలుపు రంగు. ఈ రంగులతో పాటు అంటే ఈ రంగులతో కలిగి ఉన్న వస్త్రాలను ధరించి మీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతికూలతలు మీకు రాకుండా అనుకూలత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానితో పాటుగా మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి అంటే విష్ణువుకు సంబంధించినటువంటి రామాలయం కావచ్చు, కృష్ణుని ఆలయం కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇలాగా ఈ ఆలయాలను కనుక మీరు దర్శించి మీకు చిరకాలంగా ఉన్న ఒక సమస్యను స్వామివారికి విన్నవించుకున్నట్టయితే అది తీరే అవకాశం కనపడుతోంది. ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా పాటించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము ఫలితము కూడా. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి కొంత చిక్కులు ఎదురైనప్పటికీ అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు చిక్కులు మీ మీ రంగంలో చిక్కులు ఒడిదుడుకులు ఆటంకాలు అడ్డంకులు కలిగినప్పటికీ అవి త్వరగా పరిష్కారానికి వచ్చేస్తాయి. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా పరిష్కారానికి వచ్చేస్తాయి. కొత్త పనులు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ రంగాలు ఎవరైనా సరే కొత్తగా ఏ పని చేయాలన్నా ఈ రోజైతే అస్సలు చేపట్టకండి. ఎందుకంటే మీకు అనుకూలంగా లేదు కాబట్టి. తరువాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలైనా పురుషులైనా వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేయొద్దు. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేయొద్దు. కొత్త కొత్త ప్రాజెక్టులను అస్సలే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు మీకు అస్సలు అనుకూలంగా లేదు కాబట్టి. దానికోసం మీరేం చేస్తారంటే ఏదైనా శనివారం చూసుకొని మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి
ప్రదక్షిణలు కనుక మీ యథాశక్తి మీరు ఎన్ని చేయగలరో అన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చెయ్యదగినన్ని ప్రదక్షిణలు చేసి స్వామివారికి తులసి మాలను కానీ తులసి దళాన్ని కానీ సమర్పించి మీ యొక్క విన్నపాన్ని మీ యొక్క కోరికను లేదా చిరకాలంగా మీరు పడే వేదనను కనుక విన్నవించుకున్నట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మీ కోరికలు తీరే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని పాటించుకుని ఫలితాలను పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైనా రుగ్మతలు ఉంటే కనుక అవి తిరగబెట్టే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. మీకు స్నేహితుల నుంచి సహకారం కనబడుతుంది. శత్రువులు కూడా మీ వైపు మంచిగా తిరిగే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు మీరు పొందుతారు. తర్వాత కుటుంబంలో ఒకంత అన్యోన్య వాతావరణం లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు, తగాదాలు, మనశ్శాంతి లోపించడము జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ యొక్క బంధువుల వర్గాన్ని నుంచి ఏదైనా ఒక కీలక సమాచారాన్ని మీరు అందుకోవడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు కూడా అన్ని రంగాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నరదృష్టి, చెడు ప్రయోగ దృష్టి మీ మీద ఉంది కాబట్టి అది మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తెలిసిన వాళ్ళని సంప్రదించుకోండి. దాని నిమిత్తంగా మాకెవరూ తెలీదు ఎలాగా అని అనుకునే వాళ్ళు కాళిక అమ్మవారిని, రాహు యొక్క పూజను కనుక చేసుకున్నట్టయితే ఆ చిన్నపాటి అంటే నరదృష్టి అనుకోండి, చెడు ప్రయోగం అనుకోండి, ఇలా చెడు ఏదైతే మీ మీద ఉన్నదో అది పోయే మార్గము కాళిక అమ్మవారి పూజ చేసుకోండి. దేవాలయంలో కానీ మీరు ఇంట్లో కానీ పూజ చేసుకోండి. తర్వాత రాహువుకి సంబంధించినటువంటి పరిహారం కానీ, జపం కానీ, ప్రదక్షిణ కానీ, దానం కానీ ఇచ్చినట్టయితే కనుక ఇవన్నీ సమసిపోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు మీరు పాటించుకుని మీ యొక్క సమస్యలను దూరం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా.